నిన్న నువ్వు చేసిన పని వల్ల నేను ఎంత భయపడ్డానో తెలుసా? నా జీవితంలో ఇంత మంచి నదిని ఎప్పుడు చూడలేదు బెల్. నీకు దగ్గర వాళ్ళెవరైనా ఆ పేరు చెప్పి పిలుచుంటారు, అందుకే అలా అనిపిస్తుంది అనుకుంటా. ఈ సంధ్య లారీ గుద్దడం వల్ల చనిపోయింది చింటూ. అన్నయ్య, ఇప్పటి వరకు నేను పెట్టిన ఇబ్బందులకి సారీ. ఇప్పుడే పూర్ణి నెమ్మదిగా నా కంట్రోల్లోకి వస్తోంది. ఇంకొన్నాళ్ళ తర్వాత బయటికి వెళ్దాం. గోపి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా చింటూ. అవును, ఈ రోజు నువ్వు బెల్లు బయటికి వెళ్తున్నారా? అవును బెల్, నాకు ఈ ఊరు మొత్తం తిప్పి చూపించాడు తెలుసా? పొలానికి వెళ్ళాం, నదులకి వెళ్ళాం, చాలా చోట్లకి వెళ్ళాం. రే చింటూ, నేను ఈ ఊరికి వచ్చి 5 నెలలు అవుతోందిరా. నువ్వు అక్కడే తిరుగుతున్నావు, నేను ఎప్పుడు తిరగాలి? ఇంకొన్నాళ్ళే, దిగులు పడకు. ఆలోగా పూర్ణిని నా దారిలోకి తెచ్చుకుంటాను, సరేనా? ఆ తర్వాత నువ్వు, నేను, బెల్ అందరం కలిసే తిరుగుదాం, ఓకే? అదేదో త్వరగా చేయరా బాబు, ఎప్పటి నుంచో ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నా. కానీ నాకు ఎక్కడో కొంచెం తేడా కొడుతోంది. ఈ సంధ్య. రే చింటూ, నువ్వు ఇంకా అది మర్చిపోలేదా? నేను అప్పుడే చెప్పానుగా వాళ్ళిద్దరు వేరే వేరే అని. అవును గోపి, కానీ నాకెందుకు అది ఈ సంధ్య మొదలు పెట్టాడు. నేను చూసిన ఆ దయ్యం సంధ్యానే అని అనిపిస్తోంది. రే చింటూ, నీకు మరీ అంత డౌట్ ఉంటే నువ్వు వెళ్ళి మీ నాన్నని అడుగు, ఓకేనా? అలా అంటావా? అబ్సల్యూట్లీ. సరే, ఓకే. సరే సరే, నువ్వు త్వరగా వెళ్ళి మీ నాన్నని అడుగు, ఓకేనా? సరే, నేను అడుగుతాను. ఓకే, బాయ్ మరి. నాన్నా, చెప్పు చింటూ. నేను నిన్ను ఒకటి అడగాలి నాన్నా. అడుగు చింటూ, ఏంట్రా నువ్వు అడిగితే నేను చెప్పను నాన్న. నా కోసం సంధ్యాన్ని కూడా వెతికి కనిపెట్టావు నువ్వు. అడుగు. అదేం లేదు, నువ్వు అల్లరి గొప్పిని సంధ్య సంధ్య అని పిలుస్తావు కదా, ఎవరు నాన్నా సంధ్య? చింటూ, ఆ ఒక్క విషయం అడక్కు. నాన్న ప్లీజ్ నాన్న చెప్పు నాన్న. నో, నేను చెప్పనంటే చెప్పను. నాన్న ప్లీజ్ నాన్న చెప్పు నాన్న. చింటూ, నేను చెప్పను. ప్లీజ్ నాన్న. అయ్యో, సరే కూర్చో. చింటూ, నేను సంధ్య ఇద్దరం ఈ ఊళ్ళోనే స్కూల్లో చదువుకున్నాం. నాకు సంధ్య అంటే చాలా ఇష్టం. కాలం గడిచే కొద్దీ మా మధ్య నా ఫ్రెండ్షిప్ లవ్లా మారింది. ఓ నాన్న, నాకు తెలుసు, నేను నీ బుక్ చదివాను. ఆవిడికి పానీపూరి అంటే చాలా ఇష్టం కదా? పానీపూరి మాత్రమే కాదు, తనకి బాదం పాలు కూడా ఇష్టమే. ఓ అది సరే నాన్న, ఆవిడెందుకు చనిపోయారు? నేను సంధ్య ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటున్నాం. ఈ విషయం ఈ ఊళ్ళో వాళ్ళకి తెలియగానే మమ్మల్ని విడదీసేశారు. తను ఒక అబ్బాయిని లవ్ చేసిందంట, కానీ ఊళ్ళో జనం ఎవరికి ఆ అబ్బాయి నచ్చలేదంట. అంటే బెల్ చెప్పినట్టుగా ఆ అబ్బాయి మా డాడీయేనా? అది తట్టుకోలేక సంధ్య చనిపోయింది. మరి సంధ్య, ఆవిడ లారీ యాక్సిడెంట్లో? అవును చింటూ, సంధ్యకి లారీ యాక్సిడెంట్ అయింది. ఓ, హింసించారంట, ఆ అవమానం తట్టుకోలేక ఉరేసుకొని చనిపోయారట. అయితే ఈ సంధ్య ఆ సంధ్య కాదు. తను లారీ యాక్సిడెంట్ వల్ల చనిపోలేదు. లారీ యాక్సిడెంట్ అయిన తర్వాత తను నేను కలవలేకపోయామని కొన్నాళ్ళకి ఊరేసుకొని చనిపోయింది. నేను తనకు అప్పుడే చెప్పాను, ఇంకొన్నాళ్ళు ఆగమని. అసలు తను నా మాటే వినలేదు. సంధ్య 100% కన్ఫర్మ్ అయిపోయింది, ఆ ఇద్దరు సంధ్యాలు ఒక్కరే. అవును బెల్, నీకు ఇంట్లో తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది? మా ఇంట్లోనా, నేను మా అక్క, మొత్తం ముగ్గురం. ఓ, ఎంతమంది? నేను మా అక్క మొత్తం అంటే ఇద్దరం. నో. 7 + 8 ఎంత? 10. సూపర్. 5 + 4? 6. అద్భుతం రే. 10 + 3? 12. బెల్, మ్యాథ్స్ లో ఆర్డర్ కొడుతున్నావు కదరా, షేక్ హ్యాండ్ ఇవ్వు. థ్యాంక్స్ చింటూ. నా మ్యాథ్స్ టీచర్ కూడా నన్ను మ్యాథ్స్ పీరియడ్ లో పొగుడుతూ ఉంటారు. సూపర్ రా. సరే, నేను బయలుదేరుతాను. 1 + 2? 5. అద్భుతం. సంధ్య, ఇప్పుడే చింటూ గారికి మన లవ్ స్టోరీ చెప్పాను. అయ్యో, వీడొకడు పాటలన్నీ పోయే టైంలో ప్రేమ ప్రేమ అని ఏదేదో వాగుతున్నాడు. నాకు ఇప్పుడు చాలా ఫీలింగ్ గా ఉంది. ఏం చేయగలం చెప్పు? మనం విడిపోవాలని రాసి పెట్టుంటే విడిపోవాల్సిందే. విధి ఆడేసుకుంది. దేవతలా నిన్ను చూస్తున్నా, దీపంలా నేను జీవిస్తున్నా. రేయ్, పాటలు పాడకండి, నీకు ఎన్నిసార్లు రా చెప్పాలి? ఆదిగా వచ్చేస్తున్నానమ్మా. రైట్ రా, కూరగాయలు కోయిరా.
అందంగా ఉంది చందమామ. అన్నయ్య హే పూర్ణి రా. అన్నయ్య నువ్వు ఒక బొమ్మని వెతుకుతున్నావు కదా, ఆ బొమ్మని కనిపెట్టావన్నయ్య? లేదు పూర్ణి, ఆ బొమ్మ నాకు అసలు దొరకలేదు. నేను ఇల్లు మొత్తం వెతికి చూశాను. ఏమైపోయిందో తెలియడం లేదు. కనిపెట్టాలి, త్వరలో కనిపెట్టేస్తాను. నాకింకా చెవులు కొట్టలేదన్నయ్య. నాకు అర్థం కాలేదు పూర్ణి. నాకు నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా, కానీ నువ్వు నన్ను మోసం చేశావు. నిన్న నీ దగ్గర ఆ బొమ్మ ఉండటం నేను చూశానన్నయ్య. నేనెప్పుడు ఆ బొమ్మతో మాట్లాడాను? నాకు నువ్వంటే చాలా ఇష్టం అన్నయ్య, కానీ నువ్వు ఈ చిన్న విషయం కూడా నువ్వు నాతో చెప్పలేదు. అయ్యో కనిపెట్టేసిందే. ఇప్పుడు ఏం చెయ్యాలి? పూర్ణి, సారీ పూర్ణి, నేను నీకు చెప్పడం మర్చిపోయాను. నేను నైట్ నాకు ఆ బొమ్మ దొరికింది. సర్లే వదిలే అన్నయ్య. అయినా నేను పడమే అన్నయ్య. నేను నీకు చెప్పాలని అనుకున్నాను. నువ్వు ఆ బొమ్మతో జాలీగా ఆడుకో, నేను ఆ బొమ్మ నేను చెయ్యను. వెళ్ళొస్తాను. పూర్ణి పూర్ణి వెళ్ళకు పూర్ణి. అయ్యయ్యో, పూర్ణి ఆ బొమ్మను చూసేసింది. ఇప్పుడు ఏం చేస్తుందో ఏమిటో. చింటూ, రాబెల్, ఏంటంత సాడ్గా కూర్చున్నావు? ఈ పూర్ణి ఉంది కదా, అవును. తను నా బొమ్మ చూసేసింది. ఓ, సైకో చూసేసిందా? ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆ బొమ్మ తనకు కనిపిస్తే ఏదో ఒకటి చేస్తుంది. అయ్యో, చాలా ఈజీ చింటూ. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ఇంతకు ముందు నువ్వు ఆ బొమ్మను ఎక్కడ దాచిపెట్టావో ఇప్పుడు ఆ ప్లేస్ లో కాకుండా ఇంకో కొత్త ప్లేస్ లో దాచిపెట్టు. అవును కదా. సరే, నేను దాన్ని వేరే ప్లేస్ లో దాచిపెడతాను. ఓకేనా? గుడ్ బై. 3+2 7. సూపర్. సరే, మనం రేపు కలుద్దాం. బాయ్. ఓకే ఓకేరా, గుడ్ నైట్, బాయ్. అల్లరి గోపి, నేను చెప్పింది నిజమే. ఈరోజు పొద్దున మా నాన్నతో మాట్లాడాను. ఏం చెప్పారు చింటూ? తను లారీలో యాక్సిడెంట్ అయినందువల్ల చావలేదు. తనకి లారీ యాక్సిడెంట్ అయిన తర్వాత నేను దొరకలేదని బాధలో కొన్నాళ్ళ తర్వాత ఉరేసుకొని చచ్చింది. నువ్వు పేరు చెప్పి మోసం చేసే సంధ్య, నేను చూసిన సంధ్య ఇద్దరు ఒక్కళ్ళే. సరే ఓకే చింటూ, ఇప్పుడు ఎందుకు నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నావు? నేను అప్పుడే చెప్పాను కదా. అయ్యో, ఇప్పుడు ఆ సంధ్య ఏం చేస్తుందో అర్థం కావడం లేదే. నా సంగతి వదిలే, తన పేరు యూజ్ చేసుకుని నువ్వు మోసం చేస్తున్నావు కదా. తను నిన్నేం చేస్తుందని భయంగా ఉంది గోపి. చింటూ, నేను ఒక మ్యాజికల్ టాయ్ అన్న విషయం నువ్వు మర్చిపోయావు. చెప్పాలంటే సంధ్య కంటే నేనే గ్రేట్. ఓ అవును కదా, నువ్వు దానికంటే వేరే లెవెల్ కదా. నా గురించి నువ్వు దిగులు పడకలేదు చింటూ, ప్రశాంతంగా పడుకో, ఓకేనా? సరే గోపి, నాకు నిద్ర వస్తుంది. రేపు కలుద్దాం. గుడ్ నైట్. అక్కడ బయట కనిపించేది సంధ్య. నువ్వు నా పేరుని వాడుకొని నా తనబాలుని మోసం చేయటం నేను చూశాను. ఏం చేస్తాం చెప్పు? మనం విడిపోవాలని రాసి పెట్టుంది, ఇది ఆడేసుకుంది. నువ్వు చూసేసావా? మంచిది. నా వాడిని మోసం చేసిన నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఇదిగో సంధ్యా బంగారం, నేను చూసి ఊరు భయపడొచ్చేమో, కానీ నేను భయపడను. రేపటి నుంచి ఈ సంధ్య ఎవరో చూస్తావు. హే సంధ్యా బంగారం, ఐ యామ్ వెయిటింగ్. చూసుకుందాం నువ్వా నేనా అని.